ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ సాయి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను కమెంట్ సెక్షన్ లో రిప్లై ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ దసరా. మీ అందరికీ కూడా వాజ్మోలా 33 హెయిర్ ఆయిల్ గురించి అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. నేను ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశాను. చాలా మంచి రివ్యూస్ అయితే ఇప్పుడు వస్తున్నాయి. నేను అప్లోడ్ చేసినప్పుడు అయితే రివ్యూస్ ఏం పెద్ద రాలేదండి. ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్ ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఎవరు యూజ్ చేయలేదు. వాజ్మోలా 33లోనే హెయిర్ ఆయిల్ గురించి మీకు అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ అందరూ యూజ్ చేస్తూనే ఉంటారు. హెయిర్ బ్లాక్ అవుతుందో లేదో, ఇప్పటి రోజుల్లో అయితే అది హెయిర్ బ్లాక్ అవ్వట్లేదు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఎప్పటి రోజుల్లో అయినా సరే అది బ్లాక్ గా ఉన్న హెయిర్ ని మరింత బ్లాక్ చేస్తుంది. గ్రే హెయిర్ ని బ్లాక్ అయితే చేయదండి. సో మీది అది అపోహ మాత్రమే. ఓకే, అదంతా ఎందుకు ఇప్పుడు. సో నేను ఇప్పుడైతే కొత్త ప్రోడక్ట్ ని అయితే చూపిస్తున్నానండి. ఇప్పటి వరకు మోస్ట్లీ ఎవ్వరూ చూపించుండరు, ఫస్ట్ నేనే చూపిస్తున్నాను అని చెప్పేసి అనుకుంటున్నాను. వాజ్మోలా 33 షాంపూ అయితే వచ్చింది, హెయిర్ షాంపూ. ఇది చాలా యూజ్ఫుల్ అనుకుంటున్నాను నేనైతే లాంచ్ చేయడం. ప్యాకింగ్ అయితే సేమ్ వాజ్మోలా 33 హెయిర్ ఆయిల్ ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. ఒకసారి మీకు చూపించేస్తాను, చూసేయండి. సో చూసారు కదా, వాజ్మోల్ న్యాచురల్ బ్లాక్ హెన్నా హెయిర్ షాంపూ. ఓకే, ఇది ఎలా యూజ్ చేయాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, అసలు ఏ ఏజ్ వాళ్ళు యూజ్ చేయాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాము. సో చూడండి, ప్యాకింగ్ అయితే వచ్చేసి ఇలా ఉందన్నమాట. చూస్తున్నారు కదా. సో మీరు ఎప్పుడైనా చూసారా ఈ షాంపూని? ఎవరైనా యూజ్ చేశారా? యూజ్ చేస్తుంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఈ షాంపూ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ 18 years ఎబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలండి. సో బిలో ఉన్న వాళ్ళు అస్సలు యూజ్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళది కొంచెం సెన్సిటివ్ హెయిర్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అవన్నీ ఎందుకు, మనకి రిస్క్ కదా. సో 18 years ఎబోవ్ ఉన్న వాళ్ళు హ్యాపీగా యూజ్ చేయొచ్చు అని అనుకోకండి. 18 years ఎబోవ్ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు అయినా సరే ఏదైనా కొత్త ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నప్పుడు మనం కంపల్సరీగా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకొని యూజ్ చేయడం బెస్ట్, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి కదండి. వాజ్మోల్ 33 హెయిర్ ఆయిల్ యూజ్ చేసాం కదా, అది బాగానే ఉంది కదా, ఇదెందుకు అని చెప్పేసి అంటే, సో మనకి తెలియదు కదా, ఇది కొత్తగా లాంచ్ చేశారు కాబట్టి కంపల్సరీగా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకొని అప్పుడు యూజ్ చేయడం బెటర్ అని నా సజెషన్. నేను కూడా కొత్తగా ట్రై చేస్తున్నాను, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. మీతో లైవ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయా అని షేర్ చేద్దామని ఈ రోజే ఓపెన్ చేస్తున్నానండి. సో ఒకసారి చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ప్యాకింగ్ చూసారు కదా ఎలా ఉందో. ఇందులో హైబిస్కస్ లీవ్స్, ఆమ్లా, నెక్స్ట్ ప్రింగ్రాజ్, మేతి, ఇవన్నీ కూడా యూజ్ చేశారంటండి. నెక్స్ట్ ఇదేంటంటే మనం ఆల్రెడీ మీరు డై హెయిర్ మీద ఉంటే, అంటే మీరు ఆల్రెడీ కలర్ వేసుకొని ఉంటే హెయిర్ కి దాని మీద అప్లై చేయకూడదు. ఒకవేళ సపోజ్ ఈ వీక్ మీరు హెయిర్ కలర్ వేసుకొని ఉన్నారు అనుకోండి, హెయిర్ డై వేసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ వీక్ దీన్ని యూజ్ చేయండి. ఓకేనా? ఎందుకంటే రెండు మిక్స్ అయిపోయి మీకు రియాక్షన్ అనేది వస్తే మళ్ళీ మీరే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. నెక్స్ట్ కంపల్సరీగా మీరు దీన్ని యూజ్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. ప్యాచ్ టెస్ట్ చేసుకొని మీరు 24 hours తర్వాత మీకు ఏమి ఇరిటేషన్ అనేది లేదు అనుకుంటే అప్పుడు యూజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేస్తున్నాను, ఎలా ఉంది ఏంటి అనేది మీరే చూసేయండి. లోపల ప్యాకెట్ లో అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్, చూసారు కదా. సేమ్ వాజ్మోల్ 33 బాటిల్ ఎలా ఉందో ఆ బాటిల్ మోడల్ లోనే కలర్ అదంతా డిజైన్ చేశారు. ప్రికాషన్స్ అన్ని ఇచ్చారు. సో వీలుంటే చదువుకోండి మీరు. నెక్స్ట్ గ్లౌజెస్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇందులో మనకి గ్లౌజెస్ కూడా ఇచ్చారు. సో కంపల్సరీగా గ్లౌజెస్ వేసుకొని మాత్రమే హెయిర్ కలర్ ని యూజ్ చేయండి, లేకపోతే హ్యాండ్స్ మొత్తం బ్లాక్ అయిపోతాయి అనమాట. ఫస్ట్ లో నేను కూడా గ్లౌజెస్ వేసుకోకుండానే గ్లౌజెస్ వేసుకోకుండానే ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసుకునేదాన్ని. వాజ్మోల్ 33 ఆయిల్ కూడా హ్యాండ్ మొత్తం బ్లాక్ అయిపోయేది, తర్వాత తెలిసేది చాలా వరస్ట్ గా ఉందని చెప్పేసి. సో అలాంటి మిస్టేక్స్ ఎవరు అయితే చేయొద్దు, కంపల్సరీగా గ్లౌజెస్ వేసుకొని మాత్రమే అప్లై చేసుకోండి.
హెయిర్ చూసారు కదా ఎలా ఉందో. ప్యాకింగ్ అయితే మాత్రం చాలా థిక్ గా చేశారు, చాలా బాగుంది, క్యూట్ గా బుజ్జి బుజ్జిగా. ఐ థింక్ దీన్ని బౌల్లో వేసుకోవాలనుకుంటా. నేను బౌల్ అయితే ఏం తీసుకురాలేదు, మేడ మీద ఉన్నాను కదా. కలర్ చూసారా ఎలా ఉందో, అయ్యో వైట్ అండ్ బ్లాకిష్ కలర్ లో ఉంది. సో నేనేం చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను వైట్ హెయిర్ చూపించలేదు కదా, ఇదిగోండి వైట్ హెయిర్ కనిపిస్తుందా, ఇదిగోండి ఇక్కడ కూడా. నాకు తెలిసినంత వరకు అయితే బౌల్లో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ నాట్ ఏ హెయిర్ కలర్ ఫ్రెండ్స్, హెయిర్ కలర్ విత్ షాంపూ. చక్కగా మీరు గ్రే హెయిర్ ఉన్న చోట ఇలాగ పార్టిషన్స్ గా తీసుకొని అప్లై చేసుకోండి. చూసారా నొరగొస్తుంది, షాంపూ అన్నమాట. మీది లాంగ్ హెయిర్ అయినా షార్ట్ హెయిర్ అయినా మోస్ట్లీ హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఓన్లీ గ్రే హెయిర్ ఉన్న చోట మాత్రమే కాకుండా. నాకైతే 1 ప్యాకెట్ సరిపోతుంది, బికాజ్ లాంగ్ హెయిర్ కాబట్టి. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళైతే ఇద్దరు వేసుకోవచ్చు. ఫస్ట్ గ్రే హెయిర్ ఎక్కడ ఉందో అక్కడ మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. సో ప్యాకెట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆఫ్టర్ 10 minutes, అంటే 10 minutes ఉంచుకుంటే చాలు. ఇది అప్లై చేసుకొని మనం ఎక్కువసేపు అయితే ఉంచుకోకూడదు. సో చూసుకోండి, ఎక్కువసేపు అయితే ఉంచుకోవద్దు, జస్ట్ 5 minutes or 10 minutes అంతే. ఎక్కువసేపు ఉంచుకుంటే మళ్ళీ ఇచ్చింగ్ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో జస్ట్ 5 minutes ఉంచుకొని or 10 minutes ఉంచుకొని మీరైతే హెయిర్ వాష్ అనేది చేసేసుకోండి. ఆఫ్టర్ హెయిర్ వాష్ నేను మళ్ళీ మీకు చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. గ్లౌజెస్ చూసారా ఎలా అయిపోయాయో బ్లాకిష్ కలర్ లో. లెట్ మీ సీ వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ హెయిర్ వాష్. ఓకే గైస్, ఆఫ్టర్ హెయిర్ వాష్ నా హెయిర్ చూసారు కదా, ఒక్క వైట్ హెయిర్ కూడా లేదు. సో చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో ఇదేంటంటే షాంపూ లాగా ఫోమ్ రాలేదండి, మనం కంపల్సరీగా డ్రై హెయిర్ మీద మాత్రమే అప్లై చేసుకోవాలి. అసలు బ్లాక్ కలర్లో వాటర్ లాగా పడింది అనమాట, ఫోమ్ అయితే అస్సలు రాలేదు. సో రిజల్ట్ మాత్రం అమేజింగ్గా ఉంది, చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కంపల్సరీగా ట్రై చేయొచ్చండి, అమేజింగ్ రిజల్ట్ ఇస్తుంది. సో ఒకసారి ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్.